హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను కొన్ని రోజుల బ్యాక్ ఒక వీడియో చేశాను. ఇండియన్ ఆర్మీ నుంచి మనకు ఒకటి గ్రూప్ సి సివిల్ నోటిఫికేషన్ వచ్చింది. వీటిలోనే మనకు ఫైర్ మ్యాను, స్టోర్ కీపరు, ఎల్డీసీ ఇంకా చాలా రకాల పోస్ట్ కూడా భర్తీ చేసుకుని ఒక వీడియో చేశాను కదా. మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అయితే దానికి ఆఫ్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిందనమాట. అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 24th వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఏ విధంగా అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, పంపించేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఆర్మీలోనో అవి కూడా గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకటికి 2 సార్లు చూసి అప్లై అయితే చేసుకోండి, మిస్టేక్స్ లేకుండా. అండ్ ఇంకోటి, దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ ఎటువంటిది రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. ఒకవేళ ఎవరైనా ఫైర్మెన్ పోస్ట్కి అప్లై చేసుకుంటేనే రన్నింగ్ ఉంటుంది. ఇక రిమైనింగ్ పోస్ట్ ఉంటాయి కదా, వాటికి ఎటువంటి రన్నింగ్ అయితే ఉండదు, ఎటువంటి మెడికల్ టెస్ట్ కూడా ఉండదు అనమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కానీ ప్రతి మీకు ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని పెడతారు. ఇక మేట్ అవ్వాలంటే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి చేసినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట, ఎంప్లాయ్మెంట్ ఇన్స్పిరేషన్ ఇది. ఇక్కడ మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన పోస్టులు. అయితే బ్రదర్ మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి యూనిట్స్లో మనకు భర్తీ చేస్తున్నారు. మీరు ఏ యూనిట్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇక్కడ చాలా రకాల యూనిట్స్ ఉన్నాయి కదా, ఆ యూనిట్లో మీకు పోస్టులు ఉన్నాయి లేదా, ఆ యూనిట్కి మాత్రమే మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇక్కడ మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు బెంగళూరు దగ్గర కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ మనకు లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫైర్ మ్యాను, టెలికామ్ మెకానిక్, అదేవిధంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టరు ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. బట్ నాకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ స్టోర్ కీపర్ అయితే నేను పెట్టడం అయితే జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్గా మీకు ఇంటర్ కాబట్టి స్టోర్ కీపర్ అయితే అప్లై చేస్తున్నాను. బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ అడ్రస్ మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి ఒకవేళ బెంగళూరులో పోస్ట్కి అప్లై చేసుకుంటే. ఒకవేళ మీరు ఇక్కడ పైన మీకు పూణే, మహారాష్ట్ర కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి, ఫైర్ మ్యాను, లోవర్ డివిజన్ క్లర్క్, వెహికల్ మెకానిక్ అని. ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి, మీరు ఏ యూనిట్లో ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటారో ఏంటి అనేది. మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే నేను ఆల్రెడీ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి ఆల్రెడీ పిన్ చేసి పెట్టి కూడా అక్కడ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్, ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. దీన్ని ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా ఈ వీడియోని మీరు చాలా లేట్గా చూస్తే కనుక మీరు ఏం చేస్తారంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పిన్ చేసినటువంటి ఫోల్డర్ ఉంటుంది అనమాట, పిన్ చేసి పెట్టేది. అక్కడ మీరు చూసారంటే మొత్తం కూడా పీడిఎఫ్లు ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి దీన్ని, నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని. ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక రీసెంట్ దిగినట్టు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి, సిగ్నేచర్ కింద మీరు డేట్ అయితే వేయండి, అది సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు యూనిట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ వచ్చేసి నేను బెంగళూరులో పోస్ట్కి అప్లై చేసుకున్నాను కాబట్టి ఈ యూనిట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వేరే యూనిట్లో ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే పక్కనే మీకు యూనిట్ కూడా ఉంటుంది, అదైతే రాయండి. ఇక నెక్స్ట్ మనకు సెకండ్ పాయింట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా రాయండి, కొట్టివేత లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, అండ్ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ చేయండి. థర్డ్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు ఎవరుతున్నారో మీ హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు. ఇక ఫాదర్ నేమ్ మీ 10th మెమోలో ఏ విధంగా ఆ విధంగా రాయండి. మదర్ నేమ్ కూడా మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా రాయాలి. ఫోర్త్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్, 10th మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేటు ఎప్పుడు అక్టోబర్ 24th, ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మీరు మీ ఏజ్ అనేది కౌంట్ అయితే చేసుకుని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సిక్స్త్ వచ్చేసి మనకు జెండరు, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఇక్కడ ఇవ్వండి. సెవెంత్ వచ్చేసి మనకు నేషనాలిటీ, ఇండియన్ అయితే రాయండి. ఎయిత్ వచ్చేసి మనకు రిలీజియన్, మీరు ముస్లిం అయితే ముస్లిము, హిందువు అయితే హిందువు, సిక్ అయితే సిక్కువు, లేదంటే క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, అదైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 9th ఆప్షన్ వచ్చేసి కరెస్పాండ్ అడ్రస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాయండి, విత్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కూడా. అండ్ పక్కనే మనకు 10th ఆప్షన్ వచ్చేసి పర్మనెంట్ హోమ్ అడ్రస్ అనమాట.
ఇక్కడ కూడా మీ అడ్రస్ అయితే రాయండి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ 11th అనమాట కేటగిరీ. యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, ఎక్సర్స్మెన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ ఏ కేటగిరీలో ఉందనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ 12th వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే టైప్ ఆఫ్ డిజబిలిటీ, ఇక్కడ మీకు టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏంది అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది ఇవ్వాలి. 40% కంటే అబ్బో ఉన్న వాళ్ళు మాత్రమే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు 13th ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే మీరు ఎన్ని సంవత్సరాలని మీరు సర్వీస్ చేశారు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు ఇక్కడ కౌంట్ అయితే చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకు ఎక్సర్స్మెన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ అనమాట. అదేవిధంగా కింద డేట్ కూడా ఇవ్వాలి. అంటే మీరు ఎప్పుడు రిక్రూట్మెంట్ అయ్యారు, ఎప్పుడు జాబ్ వచ్చింది, అండ్ అది డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఇవ్వాలి. 14th వచ్చేసి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు 15th ఆప్షన్ వచ్చేసి క్వాలిఫికేషన్. మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడు. 10th అయితే 10th, 12th అయితే 12th. నేను ఎగ్జాంపుల్గా మీకు స్టోర్ కీపర్కి అయితే అప్లై చేస్తామని చెప్పాను కదా. స్టోర్ కీపర్కి వచ్చేసి 10th ప్లస్ ఇంటర్ అయితే ఉంది. ఇక్కడ ముందుకు వచ్చేసి ఫస్ట్ బాక్స్లో 10th డీటెయిల్స్ ఇవ్వాలి. ఎస్ఎస్సి అనమాట. ఇయర్ ఆఫ్ మీరు 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, నేమ్ ఆఫ్ ద బోర్డు మీరు 10th బోర్డు ఇవ్వాలి. తర్వాత పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఆబ్టెండ్, మీకు ఎంత పర్సెంటేజ్ మార్కులు వచ్చాయి. తర్వాత మీరు ఫస్ట్ డివిజన్ అంటే గ్రేడ్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, లేకుంటే మీకు 10th గ్రేడ్స్ ఇవ్వండి. సెకండ్ డాష్బోర్డ్ వచ్చేసి ఇంటర్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. థర్డ్ వచ్చేసి మీరు డిగ్రీ ఉంటే డిగ్రీ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగితే వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్గనైజేషను అండ్ అది గవర్నమెంట్, ప్రైవేటా, ఇది అనేది పోస్టు అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాబ్ చేయరు మొత్తం కూడా డేట్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు 16th వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ అనమాట. అంటే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు. మనకి ముందుకు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కాబట్టి దాన్ని రాయొద్దండి. మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఇట్లా అన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. 17th వచ్చేసి ఐడి ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదో ఒకటి మీరు ఆధార్ కార్డు పంపిస్తూ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ మీరు పాన్ కార్డు పంపిస్తూ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదో ఒకటైతే ఆధార్ కార్డు అంటే ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మనకు డిక్లరేషన్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయండి. లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ కాడ మీ విలేజ్ కానీ, మీ మండలం కానీ, మీ డిస్టిక్ కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక చిన్న ఎన్వలప్ కూడా మనం 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అతికించి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. 5 రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది అతికించి ఒక చిన్న ఎన్వలప్ అనమాట. తర్వాత సెల్ఫ్ అటెస్ట్ కాపీస్, అంటే మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ మీద ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, ప్రతి దాని కింద సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ అయితే వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీస్ అనమాట. అంటే మీరు లేటెస్ట్కి దిగినటువంటి ఫొటోస్ పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయండి. అదేవిధంగా ఫోటో బ్యాక్ సైడ్ మనకు మీ పేరు రాయాలి, మీ మదర్ నేము లేదా ఫాదర్ నేము రాయాల్సి ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. నెక్స్ట్ 4th వచ్చేసి అక్నాలజ్మెంట్ లేదా అడ్మిట్ కార్డు వచ్చేసి కింద అయితే ఉంది కదా, దీన్ని ఫిల్అప్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఒక లేటెస్ట్కి దిగినటువంటి ఒక ఫోటో అనేది మీరు ఇక్కడ అతికించాల్సి ఉంటుంది అనమాట. దాని మీద మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ అప్లైడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసిన ఆ పోస్ట్ నేమ్ రాయండి. ఏ యూనిట్ అని మీకు రాయండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ పేరు క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. 4th మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వచ్చేసి మీరు మేలా ఫీమేలా. 6th మీ మదర్ నేమ్ రాయండి. 7th వచ్చేసి మీ ఫాదర్ నేమ్ కానీ లేకుంటే హస్బెండ్ నేమ్ రాయండి. 8th వచ్చేసి కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కింద ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసినా అదైతే రాయాలి. నెక్స్ట్ 9th వచ్చేసి హౌస్ నెంబరు, విలేజ్, పోస్ట్ ఆఫీసు, తహసీల్దారు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా రాయాల్సి ఉందన్నమాట. ఇంతవరకే. కింద వచ్చేసి మనకు ఆఫీస్ యూజ్ ఓన్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి మీరు ఎటువంటి సిగ్నేచర్ అయితే చేయొద్దండి, ఇది వాళ్ళే మొత్తం కూడా ఫిల్అప్ అయితే చేస్తారు. అయితే మరి ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఫిల్అప్ అయితే చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్లు కూడా పంపించాల్సి ఉంటుంది అన్నమాట. ఓన్లీ జిరాక్స్లు మాత్రమే. ఇక్కడ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక ముందుకు వచ్చేసి మీ 10th క్లాస్ జిరాక్స్ కంపల్సరీ అయితే ఉండాలి. తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్. నెక్స్ట్ వచ్చి మనకు మార్క్ షీట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏవైతే క్వాలిఫికేషన్ అడిగాడో 10th ఉంటే 10th మాత్రమే పెట్టండి. లేదు ఇంటర్ కూడా క్వాలిఫికేషన్ ఉంటే 10th ప్లస్ ఇంటర్ అవి జిరాక్స్ పెట్టాలి. ఒకవేళ డిగ్రీ కూడా అడిగితే డిగ్రీ కూడా పెట్టాల్సి ఉంటుంది.
తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు సర్టిఫికేట్ అనమాట. మీ క్యాస్ట్ సర్టిఫికేట్. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే మీ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. తర్వాత ఎవరైతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ ఎన్ఓసీ. ప్రెజెంట్ ఎవరైతే జాబ్ చేస్తా ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ గానీ, స్టేట్ గవర్నమెంట్‌లో గానీ వాళ్ళకి మాత్రమే ఎన్ఓసీ సర్టిఫికేట్ ఉంటది. తర్వాత మనకు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పెట్టండి. అడ్రస్ ప్రూఫ్ అనమాట. అంటే మనకు చెప్పాను కదా! పాస్‌పోర్ట్ గానీ, రేషన్ కార్డు కూడా జిరాక్స్ కూడా పెట్టండి. లేదంటే గనక ఓటర్ కార్డు జిరాక్స్ అయితే పెట్టండి. ఇంకోటి బ్రదర్ 2 ఫోటోలనమాట. అదేవిధంగా రూ. 5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించి ఒక చిన్న ఎన్వలప్ అది ఏ విధంగా ఉందని నేను చెప్తాను. అన్నీ కూడా మీరు ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ చెప్పాను కదా! సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయడం అంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న ఎన్వలప్ అనమాట. మనకు మెయిన్ ఎన్వలప్ కంటే ఇది చిన్నగైతే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ పేరు, ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ 2 అని పెట్టి రాయండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు ₹5 పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పోస్టల్ స్టాంప్ ₹5 అది లేకపోతే ₹10 పోస్టల్ స్టాంప్‌ని అతికించండి. ఏం కాదు. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎన్వలప్ అనమాట. చిన్న ఎన్వలప్ కంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. దీని మీద మీరు ఏం చేస్తారంటే పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. నేను ఎగ్జాంపుల్‌లో మీకు స్టోర్ కీపర్ అయితే చెప్పాను. పక్కనే అండ్ కేటగిరీ అని రాసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి సేమ్ మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయాలి మెయిన్ ఎన్వలప్ మీద. తర్వాత మనకు 2 అడ్రస్ వచ్చేసి మీరు ఏ యూనిట్‌లో ఉన్నటువంటి పోస్ట్‌కి అప్లై చేసుకుంటారో ఆ యూనిట్ నేమ్ మాత్రమే రాయాలి అడ్రస్. మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇదనమాట. నేను బెంగుళూరులో ఉన్నటువంటి యూనిట్‌లకు పోస్ట్ మాత్రం అప్లై చేశాను కాబట్టి ఈ విధంగా మీకు కమాండెంట్ 515 ఆర్మీ బేస్ వర్క్షాపు ఉల్సూరు, బెంగుళూరు, కర్ణాటక 560008 ఈ అడ్రస్‌కి మీకు పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ మీరు వేరే యూనిట్‌లో పోస్ట్‌కి అప్లై చేసుకుంటే ఇక్కడ వేరే అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా వచ్చేసి ఏందంటే మీరు ఫిల్అప్ చేసినటువంటి అప్లికేషన్ ఫాము, అదేవిధంగా మీరు బై పోస్ట్ ద్వారా పంపించిన డాక్యుమెంట్ జిరాక్స్‌లు అన్నీ, అదేవిధంగా 2 ఫోటోలు అండ్ ఇప్పుడు చెప్పినటువంటి ఒక చిన్న ఎన్వలప్ అనమాట. ₹5 పోస్టల్ స్టాంప్ అతికించినది చిన్న ఎన్వలప్ అన్నీ కూడా మీరు మడతపెట్టి ఈ మెయిన్ ఎన్వలప్‌లో అయితే పెట్టేసేయండి. ఈ మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసి పిన్ కొట్టేసిన తర్వాత మనకు అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు అక్టోబర్ 24 ఆ డేట్ కల్లా మీరు ఏ యూనిట్‌కి అయితే పంపిస్తున్నారో ఆ యూనిట్‌కి అయితే రీచ్ అయితే అవ్వాలి. అప్లై లాస్ట్ డేట్ అక్టోబర్ 24 అండ్ దీనికి ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. నార్మల్ పోస్ట్ అంటారు. ఆర్డినరీ పోస్టు. లేదు మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఆర్మీ నుంచి మనకు గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. వీటిలో మనకు ఎల్‌డీసీ, ఫైర్ మ్యాన్, ఎంటీఎస్, ట్రేడ్స్‌మెన్ మేట్, కుక్, వాషర్ మ్యాన్ ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. మీకు నోటిఫికేషన్ వీడియో చేశాను చూడండి. ఆ వీడియోలో మీకు నోటిఫికేషన్‌లో ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ప్రతి చెప్పాను. ఆ వీడియో చూసిన వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూస్తే మీకు ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.